నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు. ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు. ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేనను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు చాలా వరకు, అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి. నా లెక్క కరెక్టా? నేను పెంచినా నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు. నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట తగ్గినట. ఎస్సీలో ఆయన 18% అన్నాడు. నేను పక్కా లెక్క చేసి 17.45% అని తేల్చిన. ఆయన ఎస్టీలు 10% అంటే నేను ఇవాళ లెక్క కట్టి 10.08% అని నేను కట్టిన. మైనారిటీల లెక్కనే లేదు ఆయన దాంట్లో. 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు అని 100% లెక్క కట్టి చూపించాడు.